నా పేరు గొటిక శివకృష్ణారెడ్డి. బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను. ఈరోజు ఏదైతే నిన్న జూలై 26, 1999లో భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నందిగాంలోని చైతన్య విద్యా సంస్థల్లో అవన్నేని కార్తిక్ గారి సహకారంతో ఈరోజు విద్యార్థులకు సెమినార్ ఇవ్వడం జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా సైనికుల యొక్క త్యాగాలు, వారి యొక్క స్ఫూర్తిని రగిలించేలాగా విద్యార్థులలో కార్గిల్ విజయ్ దివస్ యొక్క లక్ష్యం, అదేవిధంగా 527 మంది సైనికులు వీరమరణం పొంది 1300 పైగా మంది సైనికులు క్షతగాత్రులయ్యి దాదాపు 55 రోజుల పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో 18,000 అడుగుల ఎత్తులో ఉండే ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాన్ని ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు 55 రోజుల వీరోచిత పోరాటం తర్వాత సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించేలాగా భారతదేశ పౌరులందరూ కూడా వారి వెన్నంటే నిలవడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్గిల్ విజయ్ దివస్ యొక్క లక్ష్యాన్ని విద్యార్థులకు చేరవేసే విధంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ జెడ్ యువతకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారిలోకి తీసుకువెళ్ళి ఏ విధంగా కార్గిల్ యుద్ధం సంభవించింది, దాంట్లో భారత సైనికుల యొక్క ఏదైతే సైనిక సాహసాలు ఉన్నాయో వాటన్నింటినీ విద్యార్థులకు వివరించి చెడు వ్యసనాలకి బానిసలవ్వకుండా ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, అదేవిధంగా సమాజం పట్ల, పెద్దల పట్ల బాధ్యతతో మెలిగి జనరేషన్ జెడ్ యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేసి దేశ నిర్మాణంలో వారందరినీ భాగస్వాములు కావాలని, కార్గిల్ విజయ్ దివస్ వీరమరణం పొందిన సైనికుల యొక్క స్ఫూర్తిని, వారి ఆశయాలను కొనసాగించేలాగా వారందరినీ ముందుకు వెళ్ళాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్ కార్తిక్ గారికి, అదేవిధంగా కాలేజ్ యాజమాన్యానికి, భారతీయ జనతా పార్టీ నందిగాం శాఖ నుంచి వచ్చిన నాయకులకి, అదేవిధంగా యువమోర్చా నాయకులకి, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.